Hello everyone, welcome back to my channel. ఈ వీడియోలో we are going to discuss about the MCQs related to the genetics topic. సో జెనెటిక్స్ థియరీ ఆల్రెడీ దాని మీద 2 వీడియోస్ చేసి పెట్టాను నా ఛానల్లో. ఎవరైతే చూడలేరో జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. ఎందుకంటే ఇక్కడ దానికి రిలేటెడ్ ఏవైనా ఎంసీక్యూస్ వస్తే ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్, బట్ దానికి ఎక్స్క్లూడింగ్ ఆఫ్ దట్ థియరీ పార్ట్ ఏవైనా వస్తేనే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ హియర్ ఇన్ డీటెయిల్. సో బిఫోర్ గో అండ్ వాచ్ దట్ వీడియో and come to this video. Okay, so shall we start the video? Let's get started. The first question, what is the basic unit of hereditary? So basic unit of hereditary ఇది already మనం discuss చేసుకున్నాం. So the options are cell, gene, chromosome, nucleus. Did you find the answer? It's an option B, gene. Second question, which type of RNA carries the genetic information from DNA to the ribosomes? అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ ఉన్నాయి కదా ఆప్షన్స్లో, అలా దాంట్లో ఏ ఆర్ఎన్ఏ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని డిఎన్ఏ నుంచి రైబోజోమ్కి తీసుకెళ్తుందని అడిగారు. రైబోజోమ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద సెల్. ఓకే, so the options they have given small r RNA, tRNA, mRNA, siRNA. Did you find the answer? It's an option C, mRNA. M అంటే M stands for messenger RNA. ఇది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని డిఎన్ఏ నుంచి రైబోజోమ్ అంటే న్యూక్లియస్లో రైబోజోమ్ సైటోప్లాజం దగ్గరికి తీసుకెళ్తుంది. అది ప్రోటీన్ సింథసిస్కి డైరెక్ట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ద ట్రాన్స్క్రిప్షన్. అండ్ ద నెక్స్ట్ టీఆర్ఎన్ఏ అని అంటే టీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అనమాట. ఇదేమో ట్రాన్స్లేటింగ్ అంటే ఎంఆర్ఎన్ని ట్రాన్స్లేట్ చేయడానికి సీక్వెన్స్, అమైనో యాసిడ్ సీక్వెన్స్ అనమాట, బై బ్రింగింగ్ ద అప్రోప్రియేట్ అమైనో యాసిడ్స్ టు ద రైబోజోమ్స్. ఓకేనా, అంటే ఇది ట్రాన్స్లేట్ చేస్తుంది మెసెంజర్ ఆర్ఎన్ఏకి ప్రాపర్ అమైనో యాసిడ్స్ని రైబోజోమ్ దగ్గరికి తీసుకెళ్ళడానికి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద స్మాల్ ఆర్ఎన్ఏ, దట్ ఈస్ ఆర్ స్టాండ్ ఫర్ రైబోజోమల్. ఇదేమో స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ రైబోజోమ్ అనమాట. ఏమంటారు, ప్రోటీన్స్ అసెంబుల్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎస్ఐఆర్ఎన్ఏ అంటే ఎస్ఐ స్టాండ్ ఫర్ స్మాల్ ఇంటర్ఫెరింగ్. సో ఇది జీన్ సైలెన్సింగ్ అండ్ రెగ్యులేషన్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, అంతేగాని జెనెటిక్ ఇన్ఫర్మేషన్లో అయితే ఇన్వాల్వ్ అవ్వదు. సో దట్స్ అబౌట్ దిస్ ఆల్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ఎ నార్మల్ హ్యూమన్ సొమాటిక్ సెల్? ఇది కూడా మనం ఆల్రెడీ థియరీ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 22, 44, 23, 46. Did you find the answer? It's an option D, 46. Next question, which chromosome pair determines the sex of an individual? ఇది కూడా ఆల్రెడీ మనం థియరీ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం. ఏ పేరు సెక్స్ డిటర్మైన్స్ చేస్తుంది ఒక ఇండివిజువల్లో అని అడుగుతున్నారు, హ్యూమన్ బీయింగ్లో. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఫస్ట్ పేర్, 13th పేర్, 21st పేర్, 23rd పేర్. Did you find the answer? It's an option D, 23rd pair. Next question, what is the term for a genetic disorder caused by an extra copy of chromosome 21? ఇది కూడా మనం థియరీలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే ఏ జెనెటిక్ డిజార్డర్లో క్రోమోజోమ్ 21 అనేది ఇంకో ఎక్స్ట్రా కాపీ ఉంటుంది అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ టర్నర్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్, క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్, సిస్టిక్ ఫైబ్రోసిస్. Did you find the answer? It's an option B, Down syndrome. Okay, Turner syndromeలోనేమో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫీమేల్స్ అనమాట. డబల్ ఎక్స్ ఉండే దగ్గర ఓన్లీ 1 ఎక్స్ ఉంటుంది. దెన్ క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్లోనేమో మేల్స్లో ఇంకొక ఎక్స్ట్రా ఎక్స్ అని ఉంటుంది. సో 47 XXY ఉండే దగ్గర XXY ఉంటుంది. సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది జెనెటిక్, ఇది కూడా జెనెటిక్ డిజార్డరే అనమాట, ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్.
ఇది మోస్ట్లీ రెస్పిరేటరీ, డైజెస్టివ్ అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి ఎఫెక్ట్ అవుతుంది. ఏమంటారు, బికాజ్ ఆఫ్ ద క్రోమోజోమ్ 7 డిఫెక్ట్ అనమాట. సో మ్యూటేషన్ టైంలో క్రోమోజోమ్ 7 డిఫెక్ట్ అవుతుంది. అక్కడ CFTR అంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ ట్రాన్స్ మెంబ్రేన్ కండక్టర్స్ రెగ్యులేటర్ జీన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ లీడ్స్ టు సిస్టిక్ ఫైబ్రోసిస్. నెక్స్ట్ క్వశ్చన్, 6th one, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్ దట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్? సో ఏ సెల్ డివిజన్ ప్రాసెస్లో గ్యామెట్స్ ఫామ్ అవుతాయి అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ మైటోసిస్, బైనరీ ఫిజన్, మియోసిస్, సైటోకైనెసిస్. Did you guess the answer? ఇట్స్ అన్ ఆప్షన్ సి, మియోసిస్. ఓకే, మియోసిస్ అనేది ప్రాసెస్ అనమాట, సెల్ డివిజన్ ప్రాసెస్. ఇందులో గేమెట్స్ అంటే ఏంటిది, స్పర్మ్స్ అండ్ ఎగ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మియోసిస్లో 2 స్టేజెస్ ఉంటాయి, మియోసిస్ 1 and 2. అవి 4 హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో దట్స్ వై నాట్ అదర్స్ అంటే మైటోసిస్ ఏమో 2 ఐడెంటికల్ డిప్లాయిడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే అదర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ బైనరీ ఫిజన్ ఏమో ఇది కూడా 1 టైప్ ఆఫ్ ఏ సెక్షువల్ రీప్రొడక్షనే, కానీ బ్యాక్టీరియా ప్రోకారియోట్స్లో చూస్తామన్నమాట. అక్కడ సింగిల్ సెల్ అనేది 2 ఐడెంటికల్ సెల్స్గా స్ప్లిట్ అవుతాయి. అండ్ సైటోకైనసిస్ అనేది ఫైనల్ స్టెప్ అనమాట సెల్ డివిజన్లో, ఎక్కడైతే సైటోప్లాజము స్ప్లిట్ అవుతుంది టు ఫార్మ్ 2 సపరేట్ డాటర్ సెల్స్. బట్ ఇది ప్రాసెస్ మొత్తాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయదు గేమెట్ ఫార్మేషన్ది. ఓకే, సో హియర్ ద ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్, 7th one, వాట్ ఈస్ డామినెంట్ allele? డామినెంట్ allele అంటే ఏంటిదని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ an allele that is always expressed, an allele that is never expressed, an allele expressed only in homozygous condition, an allele found only in sex chromosomes. Did you find the answer? It's an option A, an allele that is always expressed. allele అంటే ఏంటిది, ఒక వేరియంట్ అనమాట. జీన్లో ఒక వేరియంట్ ఉంటుంది, పేర్స్ ఫామ్లో ఉంటాయి అనమాట. ఈచ్ పేర్లో 2 alleles ఉంటాయి. ఓకేనా, సో డామినెంట్ allelesనేమో క్యాపిటల్గా కన్సిడర్ చేస్తారు, క్యాపిటల్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. దెన్ రెసెసివ్ allelesనేమో స్మాల్ లెటర్స్ తోటి ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి ఏమైనా క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ డామినెంట్ allele అన్నారు. సో డామినెంట్ అంటే అది ఎప్పటికీ ఎక్స్ప్రెస్ చేస్తుంది ఒకవేళ డామినెంట్ అండ్ రెసెసివ్లో తీసుకుంటే. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ డామినెంట్ allele ఆల్వేస్ అది 1 కాపీ ఉన్న, లైక్ హెటరోజైగస్లో 1 క్యాపిటల్ అండ్ అంటే 1 డామినెంట్ అండ్ 1 రెసెసివ్ ఉంటుంది. సో ఆ రెండిట్లో కూడా డామినెంట్ alleleని ఎక్స్ప్రెస్ చేస్తుంది. 2 కాపీస్ ఉన్న, లైక్ హోమోజైగస్లో 2 డామినెంట్ allelesే ఉంటాయి, దాంట్లో కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వై నాట్ అదర్స్ ఏమి ఇచ్చారు, an allele that is never expressed అన్నారు. అంటే డామినెంట్ allele is not రాంగ్ అది, ఎందుకంటే డామినెంట్ allele is always expressed. ఇంకొకటి ఏమి ఇచ్చారు, an allele expressed only in homozygous condition అన్నారు. రాంగ్, ఎందుకంటే డామినెంట్ allele అనేది హోమోజైగస్లో హెటరోజైగస్ 2 కండిషన్లో కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది. అండ్ డి ఏంటిది, an allele ఫౌండ్ ఓన్లీ ఇన్ సెక్స్ క్రోమోజోమ్స్ అన్నారు. కాదు, ఇది ఆటోజోమల్లో అండ్ సెక్స్ క్రోమోజోమ్లో కూడా ఫౌండ్ అయి ఉంటుంది. ఓకేనా, సో డి కూడా కాదు, ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే 2 పార్ట్నర్స్లో ఒక పార్ట్నర్కి బ్రౌన్ ఐ కలర్స్ ఉన్నాయి, ఇంకొక పార్ట్నర్కి బ్లూ ఐ కలర్ ఉంది. కానీ బ్లూ ఐ కలర్ అనేది ఎప్పుడు దిస్ వన్ ఏమంటారు, రెసెసివ్ అనమాట. బ్రౌన్ ఐ కలర్ ఆల్వేస్ డామినెంట్ ఓవర్ బ్లూ ఐ కలర్స్. సో ఒకవేళ పర్సన్కి హోమోజైగస్గా అంటే బ్రౌన్ అండ్ బోత్ బ్రౌన్ వచ్చిన, బ్రౌన్ అంటే 2 డామినెంట్ కలర్స్ ఉన్నా కూడా, డామినెంట్ అంటే బ్రౌన్ ఐ కలరే డామినెంట్, సో బ్రౌన్ అయ్యే వస్తుంది. హెటరోజైగస్ అంటే బ్రౌన్ అండ్ బ్లూ ఐ 2 ఉంటే కూడా బ్రౌనే వస్తుంది అనమాట. ఐ హోప్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఫర్ యూ వెరీ వెల్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్ ఇన్ మోస్ట్ లివింగ్ ఆర్గానిజమ్స్? ఇది కూడా మనం ఆల్రెడీ థియరీస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ద ఆప్షన్స్ దే హావ్ గివెన్ ప్రోటీన్, DNA, RNA, lipids. Did you guess the answer?
It's an option B, DNA. నెక్స్ట్ 9th క్వశ్చన్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఎ డిఎన్ఏ మాలిక్యూల్? ఇది కూడా మనం థియరీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ సింగిల్ హెలిక్స్, డబుల్ హెలిక్స్, ట్రిపుల్ హెలిక్స్, లీనియర్ స్ట్రాండ్. Did you find the answer? It's an option B, double helix. 10th question, who is considered the father of genetics? ఎవరిని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటారు అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ వాట్సన్, మెండల్, డార్విన్, లమార్క్. Did you find the answer? The correct answer is B, మెండల్. మెండల్ పేరు గ్రిగోర్ మెండల్ అనమాట, ఫుల్ నేము. తనని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటారు ఎందుకంటే ఇతను పీ ప్లాంట్స్ మీద కండక్ట్ చేశాడు ఎక్స్పెరిమెంట్ అండ్ డిస్కవర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి ఈయననే కనుక్కున్నాడు అనమాట. అండ్ దాంతోపాటు లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్మెంట్ గురించి కూడా ఇతనే చెప్పాడు. అండ్ ఈయన మోడర్న్ జెనెటిక్స్కి కూడా ఫౌండర్ అనమాట. ఓకే, దెన్ వై నాట్ అదర్స్ అంటే వాట్సన్ ఫుల్ నేమ్ ఏమో జేమ్స్ వాట్సన్ అనమాట. ఇతను డిఎన్ఏ స్ట్రక్చర్ని డిస్కవర్ చేశారు, not this one principle of inheritance. And next is the Darwin full name ఏమో చార్ల్స్ డార్విన్ అనమాట. ఈయననేమో ఎవల్యూషన్ బై థియరీ ఆఫ్ ఎవల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు న్యాచురల్ సెలెక్షన్ మెథడ్స్లో. దెన్ లమార్క్ అనేది కూడా ఇన్కరెక్ట్. అతను కూడా ఏదో ఇన్కరెక్ట్లీ సజెస్టెడ్ అనమాట, ఆర్గానిజమ్స్ పాస్ ఆన్ ట్రేడ్స్ అక్వైర్డ్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైమ్ అన్నట్టుగా, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ వన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మెండల్, దట్ ఈస్ గ్రిగోర్ మెండల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫెనోమెనా వేర్ ఎ సింగిల్ జీన్ ఇన్ఫ్లుయెన్సెస్ మల్టిపుల్ ట్రేడ్స్? అంటే ఒక్క జీన్ మల్టిపుల్ ట్రేడ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫెనోమెనాన్ని ఏమంటారు అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ కోడామినెన్స్, ప్లియోట్రాఫీ, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్, మ్యూటేషన్. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ బి, ప్లియోట్రాఫీ. ప్లియోట్రాఫీ అని అంటే ఏంటిదనంటే సింగిల్ జీన్ మల్టిపుల్ ట్రేడ్స్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందన్నమాట. సో ఇది ఎందుకంటే ఒక జీన్ ప్రోడక్ట్ అంటే ప్రోటీన్ మల్టిపుల్ బయాలజికల్ పాత్వేస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద ప్లియోట్రాఫీ. వై నాట్ అదర్స్ అని అంటే కోడామినెన్స్ ఈజ్ ఇన్కరెక్ట్ ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో 2 alleles అంటే హెటరోజైగస్ ఇండివిజువల్స్ అనేవి ఈక్వల్గా ఎక్స్ప్రెస్ చేసే ఫెనామినాని కోడామినెన్స్ అంటారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బ్లడ్ గ్రూప్. ఓకేనా, దెన్ నెక్స్ట్ ఏమన్నారు, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ కూడా కాదు ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది దిస్ వన్ ప్లియోట్రాఫీకి. ఇక్కడ ఏంటిదంటే మల్టిపుల్ జీన్స్ అనేవి సింగిల్ ట్రేట్కి కంట్రోల్ చేస్తుందన్నమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే స్కిన్ కలర్, హైట్. ఓకే, దెన్ మ్యూటేషన్ కూడా కాదు. మ్యూటేషన్ అనేది డిఎన్ఏ సీక్వెన్స్ చేంజెస్ని రిఫర్ చేయడానికి మ్యూటేషన్ అని చెప్తారు. ఇవి ట్రేడ్స్ గురించి అయితే కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లియోట్రాఫీ కూడా లైక్ మార్ఫన్ సిండ్రోమ్, దెన్ సికిల్ సెల్ ఎనీమియా. దిస్ 2 ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ప్లియోట్రాఫీ. 12th క్వశ్చన్, వాట్ డస్ హోమోజైగోస్ మీన్స్? ఇందాకే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. హోమోజైగస్ అంటే ఏంటిదని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 2 different alleles, 2 identical alleles, 1 dominant and 1 recessive allele, or no alleles. Did you find the answer? It's a direct question. It's an option B, 2 identical alleles. 13th question, which of the following is a sex linked genetic disorder? ఇందులో ఏ అంటే క్రోమోజోమ్ సెక్స్ లింక్డ్ జెనెటిక్ డిజార్డర్ రిలేటెడ్ ఏ డిజీజ్ అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ సిస్టిక్ ఫైబ్రోసిస్, హీమోఫీలియా, సికిల్ సెల్ అనీమియా, మార్ఫన్ సిండ్రోమ్. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ హీమోఫీలియా. హీమోఫీలియా ఇస్ ద సెక్స్ లింక్డ్ జెనెటిక్ డిజార్డర్ ఎందుకంటే ఇందులో F8 ఆర్ F9 జీన్ మ్యూటేషన్ అనేది
ఏమంటారు డిఫర్ అవుతుందన్నమాట, ఏదైతే ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉండేది. సో మేల్స్లో ఓన్లీ 1 ఎక్స్ ఉంటుంది. ఒకవేళ ఆ ఎక్స్ ఒకటి డిఫెక్టివ్ అయింది అనుకోండి, వాళ్ళు హిమోఫీలియా అని డెవలప్ చేస్తారు. అదే ఫీమేల్స్లో 2 ఎక్సెస్ ఉంటాయి కాబట్టి ఓన్లీ 1 ఎక్స్ ఎఫెక్ట్ అయ్యి ఇంకొకటి నార్మల్గా ఉంటే అది ఓన్లీ క్యారియర్గానే అవుతుంది. అన్లెస్ బోత్ ఎగ్స్ ఆర్ ఎఫెక్టెడ్, దెన్ ద ఫీమేల్ విల్ ఆల్సో డెవలప్ ద హిమోఫీలియా. వై నాట్ అదర్ ఆప్షన్స్ అని అంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది ఆటోజోమల్ రిసెసివ్ డిజార్డర్ అనమాట. ఇందులో ఎక్కడ అంటే ప్రాబ్లం ఎక్కడ అవుతుంది, క్రోమోజోమ్ 7లో మ్యూటేషన్ సిఎఫ్టిఆర్ ఆల్రెడీ ఇంతకుముందే మనము డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇదేం సెక్స్ లింక్డ్ కండిషన్ కాదు. సిక్కిల్ సెల్ అనేమియా అనేది కూడా ఆటోజోమల్ రిసెసివ్ డిజార్డర్ అనమాట. ఇది క్రోమోజోమ్ 11 మీద హెచ్బిబి మ్యూటేషన్ జీన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్. అండ్ మార్ఫన్ సిండ్రోమ్ ఆల్సో ఆటోజోమల్ డామినెంట్ డిజార్డర్ అనమాట. ఇది క్రోమోజోమ్ 15 మీద జీన్ FBN1 మ్యూటేషన్ అదిలో ప్రాబ్లం అయితే దిస్ విల్ అక్కర్. సో హియర్ ద ఆన్సర్ ఈస్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 14th question, which process ensures genetic variation during meiosis? సో అంటే మియోసిస్ అనేది సెల్ డివిజన్. సో ఏ ప్రాసెస్లో జెనెటిక్ వేరియేషన్స్ అనేది అవుతుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: DNA replication, crossing over, cytokinesis, independent assortment. Did you find the answer? It's an option B, crossing over. Okay na? యాక్చువల్లీ క్రాసింగ్ ఓవర్ అండ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ కూడా రెండు కరెక్ట్ ఆన్సర్. బట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే క్రాసింగ్ ఓవరే. కానీ క్రాసింగ్ ఓవర్ లేని దగ్గర ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని ఇస్తే కూడా అప్పుడు ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే జెనెటిక్ వేరియేషన్ డ్యూరింగ్ మియోసిస్ టైంలో ఏమంటారు, ఇది హోమోలోగస్ క్రోమోజోమ్స్ అనేవి ఏమంటారు జెనెటిక్ మెటీరియల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటుంది ఏ ఫేజ్లో, డ్యూరింగ్ ప్రోఫేజ్ 1లో. ఇండిపెండెంట్ అసార్ట్మెంట్లో ఏమవుతుందంటే మెటాఫేజ్ 1 ప్రాసెస్లో ఎక్స్చేంజ్ అని అంటే అక్కడ పేర్ అనేది అలైన్ అవుతుందన్నమాట, పేర్స్ ఫామ్ అవుతాయి. ఎక్కడైతే ప్రోఫేజ్ 1లో అయితే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటుంది, ఇక్కడేమో అలైన్మెంట్ అవుతుందన్నమాట. సో దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ద క్రాసింగ్ ఓవర్ అండ్ ద ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సో వై నాట్ అదర్స్ అని అంటే DNA రెప్లికేషన్స్లో ఓన్లీ ఇది ఏమంటారు దిస్ ఇంటర్ఫేసెస్లో ఏమవుతుందని అంటే ఇట్ డస్ నాట్ క్రియేట్ వేరియేషన్స్, ఇట్ సింప్లీ కాపీస్ చేస్తుంది అనమాట జెనెటిక్ మెటీరియల్ని. సో DNA కాదు. సైటోకైనసిస్ ఏంటిది, అది ఫైనల్ స్టెప్ అనమాట సెల్ డివిజన్స్లో, అది కూడా జెనెటిక్ వేరియేషన్స్ ఏమి చేయదు. సో హియర్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ B లేకపోతే D ఈజ్ ఆల్సో విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. బట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే క్రాసింగ్ ఓవర్. The last question of this video, what is the term for a change in the DNA sequence? అంటే ఏ టర్మ్ యూస్ చేస్తాము in order to explain the change in the DNA sequence? So the options I have given: mutation, transcription, translation, replication. Did you find the answer? It's an option A, mutation. So mutation refers to a change in the DNA sequence అనమాట. సో దెన్ why not other options అంటే ట్రాన్స్క్రిప్షన్ అనేది ప్రాసెస్ అనమాట, ఎక్కడైతే DNA విల్ బీ కాపీడ్ ఇంటూ mRNA అనమాట. అంటే DNA కాపీ అవుతుంది mRNA లాగా ఇన్ ఆర్డర్ టు క్యారీ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ట్రాన్స్లేషన్ అంటే ఏంటిది, అది mRNAని ఏమంటారు ప్రోటీన్గా కన్వర్ట్ చేసేది అట్ ద రైబోజోమ్ లెవెల్లో, దాన్ని ట్రాన్స్లేషన్ అని అంటారు. రెప్లికేషన్ అంటే ఏంటిది, డూప్లికేషన్ ఆఫ్ ద ఎంటైర్ DNA మాలిక్యూల్ టు ప్రొడ్యూస్ 2 identical copies అనమాట. సో దట్స్ అబౌట్ దిస్ ఆల్. సో ద A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Here only I am ending the video. We will continue as a part 2. ఇంకేమైనా రిమైనింగ్ MCQs related to the genetic ఉంటే that I will do as a part 2. If you like the video, don't forget to hit the like button and please like, share and subscribe my channel. Until then, we will meet in the next video. Take care. Bye. Love is sweet.